20వ పిల్లర్ ముందు గొయ్యి అన్ని వార్తల్లో ఇదే వచ్చింది. ఒక పొక్క పెద్ద వార్త అయిపోయింది. వార్తే వాస్తవానికి అప్పచెప్పినప్పుడు అన్ని డబ్బులు తీసుకొని చేయాల్సిన పని సరిగ్గా చేయక ఆడు కాంట్రాక్టోడ్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే పీకని గట్టిరా గన్ని వేలు కోట్లు పెట్టి తప్పులు జరిగితే తప్పిదాలు ఉండవు, కానీ మీ హయాంలోనే ఆ తప్పిదాలను మీరు సరి చేసుకుంటే బాగుండు. ఆ యొక్క మరమ్మతులు అనేవి 10 ఏళ్ళు ఉండిరు. మీరు ఎప్పుడో ఒకప్పుడు మీరే సరి చేసుకొని ఉంటే బాగుంటుండే. ఇప్పుడు వీళ్ళకు అవకాశం ఉండకపోతుండే కదా మిమ్మల్ని అనడానికి. గురుగ్రామ్ పోలింగ్కు సిద్ధమవుతున్న సిబ్బంది అందరి చూపు ఢిల్లీ పైనే ఉంది. ఇక దేశవ్యాప్తంగా నేడు 6వ దశ పోలింగ్ ఇందాక చూసాం. సరే, మనం దానిపైన డిస్కస్ చేద్దాం. వార్తలు ముగించే ముందు ఆ యొక్క పోలింగ్ పైన, ఓటు శాతం పైన, పార్టీల పైన డిస్కస్ చేద్దాం. ఆగని ఫ్రీలాన్స్ దందా, నమ్మించి వంచిస్తున్న రియల్ సంస్థలు మొత్తం కోట్ల రూపాయలు వసూలు చేసి బినాచా ఎత్తేస్తున్న వైనం. భూములు కొనుగోలులోనూ గొలుసు కట్టు స్కీమ్లు, మరిన్ని రాయితీలు ఇస్తామని ఆకర్షించే యత్నాలు, నమ్మి సమిధలవుతున్న మధ్యతరగతి కుటుంబాలు. రెరా వచ్చిన గత 7 ఏళ్లలో కఠిన చర్యలు కరువు. ప్రజలు మోసపోయాక తీరిగా కేసులు, అరెస్టులు. 1-2 నెలల్లోగా అక్రమార్కులు బయటకు. బాధితులకు నిలదీస్తే కోర్టులు తేల్చుకోవాలని సలహా. ఇప్పుడు ఒక విషయం చెప్తాం మనం, మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. పోలీస్ అధికారులనే అడుగుదాం మనం. ఇప్పుడు ఎవరు నడుస్తలేదు, పోలీసు వాళ్ళని అడుగుదాం, ప్రభుత్వాన్ని కూడా వద్దు. మొన్న ఈ బీఆర్ఎస్ ఆయన ఎవరు క్రిషాంక్ అనేట ఆయన ఏదో ఒక ఓయూ విషయంలో తప్పుడు ప్రచారం చేసిండని చెప్పేసి ఈ యొక్క భూమి క్రిషాంక్ను అరెస్ట్ చేసిరు. క్రిషాంక్ మళ్ళా ఇంకేం జరిగింది, మల్లారెడ్డి. అంటే నేను ఇది వ్యతిరేకిస్తలేను, మీకు రియాలిటీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం, ఇది వాస్తవాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి. మల్లారెడ్డి, మళ్ళీ ఇప్పుడు జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి. ఎవరు ఈ జీవన్ రెడ్డి? ఇక సరే, 2 రెడ్డిలు ఉన్నారు, ఒక ఆయన దళితుడు ఉన్నాడు, ఇక ఉన్నారు. కానీ ఈ క్రిషాంకు, మల్లారెడ్డి, జీవన్ రెడ్డి, ఈయన పైన భూ కబ్జా ఉన్నది, భూ కబ్జా. ఈయన పైన కూడా భూ కబ్జా ఆరోపణ ఉన్నది. ఈయనే తప్పుడు ప్రచారం. ఈయనను అరెస్ట్ చేసి జైలు వేసిరు, మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిండు. ఈయన చుట్టూ పోలీసులు ముట్టడించారు. ఈయన పైన 6 సెక్షన్ల కిందట ఎవరిపైన, ఈయన పైన ఇప్పుడు పోలీసులు ఈయనను ముట్టడించారు. ఈయన పైన కూడా కేసు నమోదైంది. ఈయన ఆల్రెడీ జైలుకే పోయిండు. ఈయన పాపం, ఇక పాపమో మంచో చెడో దాన్ని కోర్టు తేలుస్తుంది. కానీ ఇక జీవన్ రెడ్డి పైన 6 సెక్షన్ల కింద, 6 సెక్షన్ల పైన కేసు. నేనేమంటా ఉన్నా అంటే, ఒక రాజకీయ నాయకుడు వాడు ప్రజల సొమ్మ సామాన్యుల సొమ్మ అని తెలియదు మనకు. ఈయన ముచ్చట తీసుకుంటే ఒక క్రిషాంక్ అనే ఒక వ్యక్తి నార్మల్గా ఏదో చేసిండని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేసి ఎంబటే జైల్లో పెట్టగలిగారు కదా. ఇవి తీసేద్దాం, వీళ్ళ ముచ్చట మనకొద్దు. ఈ జీవన్ రెడ్డి, మల్లారెడ్డి ముచ్చట మనకొద్దు. పోలీసు వాళ్ళనే అడుగుతా ఉన్నాను, నేను ప్రభుత్వాన్ని కూడా అంటలేను. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ టు పోలీస్. ఏమంటా ఉన్నంటే, క్రిషాంక్ అనేటైనా తప్పుడు విషయాలను ప్రచారం చేసినందుకే ఆయన పైన కేసు పెట్టి జైలు వేసారు కదా ఈ క్రిషాంక్ అనేటైనను. మరి ఈ ఇల్లులు కొనుక్కోవాలా, ప్లాట్లు కొనుక్కోవాలా, నేను భూములు కొనుక్కోవాలా అని చెప్పేసి ఆశతోటి కొన్ని 10-15 ఏళ్ళు డబ్బులు కూడా కట్టుకొని ఈ ప్లాట్లు ఎవరు కొంటారు? మధ్య తరగతోడు కొంటాడు. కలలు కన్నాడు, నాలాంటోడు, నీలాంటోడు కొన్ని ఏళ్ళ తరబడి దాచుకునే అప్పులు చేసో, బంగారాలు తాకట్టు పెట్టుకునో ఒక 6-7 లక్షలు జమ చేసుకొని వీళ్ళకి అడ్వాన్స్ ఇస్తారు. ఎవరికి? ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు. ఇంకా కూడా ఈ రియల్ ఎస్టేట్ దందాలన్న వార్త తప్ప ఆ లంగల పేర్లు ఎన్నో రాకపోయాయి పూర్తి స్థాయిలో. ఆ లంగల పేర్లు రాకపోయాయి. ఈడ కూడా వార్తలు కూడా అట్లే ఇచ్చారు. ఫ్రీలాన్స్ పేరిట దందాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇట్లనే ఇచ్చారు. వార్త వాడి పేరు రాకపోయే, వాడి ఫోటో రాకపోయే, వాడు దోసుకున్న కోట్ల డబ్బులు రాకపోయే, వీడిని అరెస్ట్ చేయకపోయే పోలీసు వాళ్ళు. ఏం పోలీసు వాళ్ళకు వీడికి రాగానే మంచిగా మత్తెక్కి నిద్ర వస్తుందా? జస్ట్ పోలీసు వాళ్ళని అడుగుతున్నా. సామాన్యుల డబ్బు కోట్లు మింగుతూ ఉంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, పోలీసులు ఎందుకు అప్రమత్తంగా ఉండలేరు? డబ్బులు ఇచ్చిర్రా, లంచం ఇచ్చిర్రా, కొన్నరా మిమ్మల్ని? పోలీసు వాళ్ళను కొన్నరా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు? కొన్నరా పోలీసు వాళ్ళను? అమ్ముడు పోయిరా పోలీసు వాళ్ళు. మామూలుగా ఇప్పుడు ప్రతిపక్షాల పైన, రాజకీయ నాయకుల పైన ఈ కక్ష సాధింపులప్పుడు ఏమో
అలర్ట్గా ఉంటారు, ఉరుకుతూనే ఉంటారు, జీపులు వేసుకొని లాఠీలు తీసుకొని టోపీలు పెట్టుకొని సర్ అంటారు కదా. మరి ఎందుకు సామాన్యుల కాడికి వచ్చేసరికి మీకు శాతనైతే లేదు? ఎందుకు శాతనైతే లేదు? బరాబర్ సవాలు ఇస్తున్నా, బరాబర్ క్వశ్చన్ చేస్తున్నా. ఏం జరుగుతుంది అనేది నాకు సెకండరీ. నేను ఈ క్షణం ఇక్కడ ఉండి క్వశ్చన్ చేయాలనుకున్నా క్వశ్చన్ చేస్తున్నా అంతే. సామాన్యులు సొమ్ము చెల్లించి మోసపోయారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు. వాళ్ళ డబ్బులు తిరిగి వాళ్ళకి అప్పచెప్పించి ఈ తప్పుడు వ్యాపారస్తులను మీరు అరెస్ట్ చేస్తారా చేయరా? దీనిపైన మీరు స్పందిస్తారా స్పందించరా? వీళ్ళ యొక్క వివరాలను మీరు వెలికి తీసి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకో చెప్పరు? గతి లేకనో గాసారం బాగాలేకనో ఎవడో ఒకడు దొంగ చైన్ స్నాచింగ్ చేస్తే ప్రెస్ మీట్లు పెట్టి వాడికి మొత్తం నల్ల ముసుగేసి నిలబెట్టి ఇక డీజీపీలు, సిపిలు, ఐపీఎస్ సైతం ప్రెస్ మీట్లు పెడతారే. ఎందుకు గిన్ని కోట్లు దోసుకుంటే ఒక ప్రెస్ మీట్ పెట్టరు పోలీస్ అధికారులు? ఇవన్నీ ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు. నేను చాలా క్లుప్తంగా చెప్తా ఉన్నాను. ఇవన్నీ నిజంగా ప్రజలు ఆలోచించే విషయాలు. మీరు గమనించరు పోలీసు రంగం ఎవరికి పనిచేస్తూ ఉంది, ఎందుకు పనిచేస్తాం.